జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెండాడుతున్నటువంటి ఆయన సొంత చెల్లి షర్మిల గారు నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని సీఎం కుట్రలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ వేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పలు అంశాల్లో జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు, నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ టార్గెట్ చేశారు షర్మిల. సీఎం జగన్ ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ లో వైఎస్ షర్మిలారెడ్డి సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించారు. మహానేత వైఎస్ఆర్ 52,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తే వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్ 6,000తో వేసింది దగా డిఎస్సి. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ పలు ప్రశ్నలు వేశారు షర్మిల. వీటికి సంబంధించి చూసుకుంటే గనక 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25,000 టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడా? ఇక నెంబర్ 2, 5 ఏళ్ల నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు? నెంబర్ 3, ఎన్నికలకు నెలన్నర ముందు 6,000 పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏంటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది షర్మిల. నెంబర్ 4, టెట్ డిఎస్సీలని కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ కావాలి? ఇక నెంబర్ 5, నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్ కి 20 రోజులు, తర్వాత డిఎస్సి మధ్య కేవలం 6 రోజులు వ్యవధేనా అంటూ జగన్ ని ప్రశ్నించడం జరిగింది. నెంబర్ 6, వైఎస్ఆర్ హయాంలో 100 రోజులు గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా అంటూ జగన్మోహన్ రెడ్డిని నిలదీసింది వైఎస్ షర్మిల. ఇక నెంబర్ 7, ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా అంటూ నిలదీసింది. నెంబర్ 8, రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా అంటూ నిలదీయడం జరిగింది. ఇక నెంబర్ 9, మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష సాధింపు చర్య కాదా అంటూ జగన్మోహన్ రెడ్డిపై 9 ప్రశ్నలు సంధించింది ఆయన సొంత చెల్లి వైఎస్ షర్మిల. మరి దీనికి వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.